గోదాదేవి ప్రసాదించిన తిరుప్పావై 15వ పాశురం. ఈ పాశురంలో లోపల నిద్రించుతున్న గోపిక, బయట లేపడానికి వచ్చిన గోపికల మధ్య జరిగేటువంటి సంభాషణను ఈ పాశురంలో వివరిస్తున్నారు. పాశురాన్ని అనుసంధానం చేద్దాం. ఎల్లే ఇళంకిళియే ఎన్న బురుంగుదియో షిల్లే షెల్లెన్రయేన్ మిన్నంగై మీర్ పోదరుగిన్రేన్ వల్లై ఉన్ కట్టురైகள் பண்டேயுன் வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக வல்லை நீ போதாய் உன்னக்கென்னைவேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேல் ஒரும்பாவாய் ఆండాళు దివ్య తిరువళిగళే శరణం. ఈ పాశురమున లోనున్న గోపికకు బయటి గోపికకు సంవాదము జరుగుతుంది. బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా, అయ్యో ఇది ఏమి అని అడుగుతారు. లోని గోపిక: పూర్ణలగు గోపికలారా, చీకాకు కలిగినట్లు బిగ్గరగా పిలువకుడు, నేనిదే వచ్చుచున్నాను. బయటి గోపికలు: నీవు చాలా నేర్పుగలదాలవు, నీ నైపుణ్యమును కాఠిన్యమును మేమింతకు ముందే తెలుసుకొని ఉన్నాము. లోని గోపిక: మీరే నేర్పుగలవారలు, కఠినలు, పోనిండు నేను కఠినరాలను. బయటి గోపికలు: నీకు ఈ ప్రత్యేకత ఏమి, అట్లేకాంతముగా ఉండేదవేళ, వేగంగా బయటికి రా. లోని గోపిక: అందరూ గోపికలు వచ్చిరారా? బయటి గోపికలు: వచ్చిరి, నీ వచ్చి లెక్కించుకొనుము. లోని గోపిక: సరే, నేను వచ్చి ఏమి చేయవలెను? బయటి గోపికలు: బలిష్టమగు కువలయాపీడమను ఏనుగును చంపినవాడును, శత్రువుల దర్పమును అణిచినవాడును, మాయావీను అగు శ్రీకృష్ణుని కీర్తన గానము చేయుటకు రమ్ము అని బయటి గోపికలు లోపల ఉన్న గోపికను పలు విధములుగా పిలవడం ఈ పాశురంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 15వ పాశురం సంవాద రూపంలో బయటి గోపిక, లోపల గోపికలకు సంబంధించి మనం దీంట్లో తెలుసుకుంటున్నాం. పాశురాన్ని మరొకసారి అనుసంధానం చేద్దాం. ఎల్లే ఇళంగిళియే ఎన్న మురంగుదియో சில்லென்றளை ஏன்மின் நங்கை மீர் போதருகின்னேன் வள்ளையுன் கட்டுரைகள் பெண்டேயுன் வாயிருத்தும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேல் ஒரும்பாவாய் ఆండాళు దివ్య తిరువళిగళే శరణం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్య.